తెలంగాణ పరంగా చూసుకుంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దాని అనుబంధ ఆవర్తనం ఋతుపవన ద్రోణి కొనసాగుతూ ఉన్నాయి. ఈ ప్రభావంతో రాబోయే 4 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇవాళ రాష్ట్రంలో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయంటున్నారు. ఇవాళ రేపు 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. నేడు కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయంటున్నారు. ఇక రేపు కరీంనగర్, పెద్దపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో అత్యంత భారీ వానలు కురిసే అవకాశం ఉంది. ఇక జగిత్యాల, సిరిసిల్ల, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసే అవకాశం ఉందని అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. మరో 5-6 జిల్లాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని చెబుతోంది. కొన్ని జిల్లాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంగా గాలులు వీస్తాయని, చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయే అవకాశం కూడా ఉందని హెచ్చరించింది. అటు నిన్న అత్యధికంగా కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో 16 సెంటీమీటర్ల వర్షం కురిసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాల్లోనూ ఓ మోస్తరు వానలు పడ్డాయి. భారీ వర్షంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పెదవాగు ప్రాజెక్టులో సామర్థ్యానికి మించి నీళ్లు చేరాయి. దీంతో 3 గేట్లని ఎత్తి నీటిని దిగువకు వదిలారు అధికారులు. అటు వరదపోటుకు నారాయణపురం వాగు పొంగడంతో సరిహద్దు ప్రాంతాల్లో 51 మంది చిక్కుకున్నారు. దీంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సమాచారం అందించడంతో ఆయన 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి 2 హెలికాప్టర్లను సంఘటనా స్థలానికి పంపించారు. హెలికాప్టర్ ద్వారా 26 మందిని, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎయిర్ బోట్ల ద్వారా 25 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అటు పెదవాగు ప్రాజెక్టుకి 3 చోట్ల స్వల్పంగా గండిపట్టడంతో ముంపు గ్రామాల ప్రజల్ని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అటు భారీ వర్షాలతో గోదావరి వరద ఉధృతి పెరిగింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద 24 అడుగులకు వరద చేరింది. అయితే ఎగువ వరద పెరుగుతుండడంతో గోదావరి ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు తాలిపేరు, కిన్నెరసాని ప్రాజెక్టులకు భారీ ఎత్తున వరద పోటెత్తుతోంది. కిన్నెరసాని ప్రాజెక్టు నుంచి 25,000 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. అటు తాలిపేరు ప్రాజెక్టుకు కూడా పూర్తి స్థాయి నీటి మట్టం రావడంతో 1.50 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్లో అర్ధరాత్రి భారీ వర్షం పడింది. కొన్ని గంటల పాటు కుండపోతగా కురిసిన వర్షానికి ద్వారకా నగర్ నీట మునిగింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు ప్రవేశించింది. రోడ్డుపై నడుం లోతు నీళ్లు నిలిచిపోయాయి. దీంతో వాహనాలు నీట మునిగాయి.